అవే వికారపు మాటలు, అవే అజ్ఞానపు మాటలు. ఒక మిత్రుడు, ఒక టీచర్ మిత్రుడు అన్నమాట, మేము కూడా వాస్తవానికి అప్పుడేదో ప్రభుత్వం మారితే ఇంకో ప్రభుత్వం వస్తే ఏదో చాలా చేస్తాడు మాకు అనుకుని మేము ఓట్లు వేసినాం. కానీ అప్పుడవే తిట్లు ఇప్పుడు ఇవే తిట్లు తప్ప మాకొచ్చింది ఏముంది? ఇవాళ కాంగ్రెస్కు ఓటేసిన ప్రతి ఒక్కరూ వాళ్ళకి వాళ్ళు ప్రశ్నించుకుంటున్నమాట. నిజమే, ముఖ్యమంత్రి మా జిల్లాకు రావాలి, నియోజకవర్గం రావాలి అని ప్రజలు ఎదురు చూస్తారు. పర్టికులర్గా కేసీఆర్ కాలంలో ఇంకెక్కువగా చూసేది. కేసీఆర్ వచ్చిందంటే మా పంట వండినట్టే, మా నియోజకవర్గం బాగైనట్టే, మా జిల్లాకు లాభమైనట్టే అని చెప్పి ఎదురు చూసేది. కేసీఆర్ వస్తేనేమో ఆనాడు నిధుల వరద వచ్చేది. ఇవాళ రేవంత్ రెడ్డి వస్తే బూతుల కంపు వస్తుంది. ఎక్కడికి పోయినా సరే దాన్ని మళ్ళీ తెల్లారి శుద్ధి చేసుకోవాల్సి వస్తుంది ప్రజలు. నిజమే, నువ్వు నీ హెలికాప్టర్లో దిగి ఆంచి సభాస్థలికి పోయేటప్పటికీ అవతల నీ హెలికాప్టర్లో నుంచి నీకు కనపడ్డ ప్రతి అభివృద్ధి నల్గొండలో కేసీఆర్ ఇచ్చింది, కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప నీవు వచ్చిన తర్వాత ఒక రూపాయి నల్గొండ నియోజకవర్గానికి కానీ, పట్టణానికి కానీ, జిల్లాకు కానీ, ఉమ్మడి జిల్లాకు కానీ వచ్చింది లేదు. కేటీఆర్ మీద ఏడుస్తాడు. నిజమే, నీ సక్కదనానికి కేటీఆర్ని చూసే ఇంతగానో భయపడతావు. నువ్వంటే కేసీఆర్ రావాలి. నిజమే, కేసీఆర్ లేకపోతే నువ్వు కావచ్చు, నిన్న వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు కావచ్చు, పాప ఆయన కూడా కేసీఆర్ మీదనే మాట్లాడిపోయింది. వీళ్ళిద్దరిని చూస్తే మీరు బీజేపీ కాంగ్రెస్ని విమర్శించదు, తెలంగాణ కాంగ్రెస్ బీజేపీని విమర్శించదు. ఏదో పైకి అప్పుడప్పుడు కిషన్ రెడ్డిని ఈయన అన్నట్టు, ఈయన కిషన్ రెడ్డి అన్నట్టు, మోడీ వైపు కన్నెత్తి చూడాడు, పల్లెత్తి ఒక మాట మాట్లాడాడు రేవంత్ రెడ్డి. నిజమే, ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా, నల్గొండ జిల్లాలో ఉన్న ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా తీవ్రమైన బాధతో ఉన్నారు. ఈ హైబ్రిడ్ కాంగ్రెస్ వచ్చి మమ్మల్ని తొక్కేసి నాశనం చేసింది అని. నువ్వంటే తొక్కుడు భాష, దోపిడి భాష మాట్లాడతాడు. నిజమే, రెండు నీకు తెలిసినాయి. పాపం తెలుగుదేశం పార్టీలో సీనియర్లు ఆనాడు ఎంతోమంది ఆశలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు అటు వెళ్ళిపోతాడు ఆంధ్రప్రదేశ్కి, ఇక్కడ మేమేదో నాయకత్వం చేస్తామనుకుంటే పాపం వాళ్ళందరినీ దొక్కి తెలంగాణ నాయకత్వం తీసుకున్నాడు. దాని పేరు చెప్పుకొని, దాన్ని అడ్డం పెట్టుకొని 50 కోట్లకే పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కొచ్చుకున్నాడు. నా మాటల్లో కాదు, వాళ్ళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి మాటల్లో. ఇప్పుడు మొత్తుకుంటున్నారు వాళ్ళు, అరే ఈ 50 కోట్లతో 50,000 కోట్లు సంపాదించవచ్చు అని చెప్పి మేము అనుకోలేదన్నాడు. ఒక్క 50 కోట్లతో పిసిసి కొనుక్కొచ్చుకొని దాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి కలెక్షన్లు చేసి నెలకు 1000 కలెక్షన్ చేస్తున్నాడు, 100 పంపుతున్నాడు పైకి. 100 పైకి పంపిస్తే వాళ్ళు ఆడికే సంతృప్తి పడి కొనసాగిస్తున్నారు. నెలకు 1000 కోట్లు ఏమో ఈయన సంపాదిస్తున్నాడు అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. నిజమే, తొక్కడం అలవాటే నీకు. పాపం తెలంగాణలో 10 ఏళ్ళు, అంతకుముందు 20 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళకి జ్ఞానం తెలిసిన కానించి పాపం ఆ 3 రంగుల జెండా, కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరిగిన బట్టి కావచ్చు, ఉత్తమ్ కావచ్చు, పొన్నం కావచ్చు, దామోదర్ రాజనరసింహ కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, కోమటిరెడ్డి సోదరులు కావచ్చు,
అందరిని దొక్కే పిసిసి తెచ్చుకున్నావు. దోపిడీ చేసి కలెక్షన్ చేసే పదవి నిలబెట్టుకుంటున్నాం ఇవాళ. నీకు తెలిసిన పదాలు గివే, నీకు వచ్చిన భాష గదే. తొక్కడం అనే ఆలోచన గనక ఏ ఒక్క సెకండ్ కేసీఆర్కి వచ్చిన్నా ఇవాళ నీ ఓడో అడ్రస్ తెలిసేది కాదు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకి. తొక్కుడు అలవాటు లేదు మాకు, తొక్కుడు భాష ఎన్నడూ మాట్లాడలేదు మేము. కేసీఆర్ ఎన్నడూ అటువంటి రానియలే. ఏం చేసిండు జిల్లాకు అని అడిగితే, జిల్లా కావచ్చు రాష్ట్రం కావచ్చు, మా కార్యకర్తలు ఎవరిని అడిగినా, జిల్లాలో ఏ అధికారిని అడిగినా, రాత్రి పగలు పనిచేసిన ఆనాటి అధికారులను అడిగినా 3 నిమిషాల సమయం ఇస్తే 300 నుంచి 3000 అభివృద్ధి కార్యక్రమాలు చెప్తారు నల్గొండ జిల్లాలో. మీ జానారెడ్డి కాన్స్టిట్యున్సీ, మీ ఉత్తమ్ కాన్స్టిట్యున్సీతో సహా, ప్రతిపక్ష నాయకులుగా ఉన్న మీ నియోజకవర్గాలతో సహా ప్రతి నియోజకవర్గంలో మేము చేసిన అభివృద్ధిని 3 నిమిషాలలో 300 నుంచి 3000 కార్యక్రమాలు చెప్పగలుగుతారు. కానీ రేవంత్ నీకు నీ మంత్రులకు ఎవరికైనా అవకాశం ఇస్తే 3 నిమిషాలు కాదు, 3 గంటలు ఇచ్చినా, 30 రోజులు ఇచ్చినా ఒక్కటి చెప్పగలుగుతారా మీరు? నల్గొండ జిల్లాలో మీరు ఏం చేసిండ్రు? ఒకటంటే ఒక మాట గిది అని చెప్పడానికి. అవే దుర్మార్గపు మాటలు. ఏంటిది? మనుషుల గురించి, ఎత్తుల గురించి, పొడుగుల గురించి ఎవడు మాట్లాడతాడు? అయితే సబ్జెక్ట్ లేనోడు మాట్లాడతాడు, లేదా సంస్కారం లేనోడు మాట్లాడతాడు. సబ్జెక్టు లేనోడు, సంస్కారం లేనోడు మాత్రమే మాట్లాడతాడు ఆ భాష. ఏం చెప్పాలి నువ్వు? కేటీఆర్ జిల్లాకు వస్తే ఎన్ని విమర్శ చేసిపోయిండు, నా మీదకి ఇది అడిగిండు, నేను ఇది చేసినా లేదు, బీఆర్ఎస్ హయాంలో ఇది చేయలేదు చెప్పాలి. కేసీఆర్, కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడలేదు. నేను వ్యక్తిగతంగా నీ గురించి మాట్లాడలే, నీ ఎత్తుపొడుగుల గురించి, నీ గొంతు గురించి మేము మాట్లాడమ్మా. నువ్వు ఎంత దిగజారినా నీ సంస్కార స్థాయికి మేము దిగజారం. నిజమే, ఇవాళ జిల్లాలో వ్యవసాయ రంగం 2014కి ముందేముంది, ఇవాళ ఏముంది, ఏ రైతు నాటిగా చెప్తారు. నువ్వు చేసిన నిర్వాహకానికి మళ్ళీ నాగార్జునసాగర్ ఎడమకాలువ రైతులు మళ్ళీ ఒకసారి పొలాలు పెట్టుకోవాల్సి వచ్చింది. సాగర్లో నీళ్లుండి అవతల నీ దోస్తు, నీ గురువు నీళ్లు తీసుకుపోతుంటే ఎడ్డగోలిగా కళ్ళప్పగించి చూసిర్రు. మళ్ళీ గత 60 సంవత్సరాలు ఏం జరిగిందో నాగార్జునసాగర్ ఎడమకాలువ కింద మళ్ళీ మీ దుర్మార్గ పరిపాలన వల్ల, మీ చేతగాంతనం వల్ల, నీ భావదారిద్ర్యం వల్ల, నీ గురువు దాస్యం వల్ల ఎడమకాలం మళ్ళీ ఒకసారి ఎండబెట్టింది. ఇప్పటికీ గోదావరి పైన సోయి లేకుండా ఉన్నారు. అవి మాట్లాడు. నిజమే, నిన్న ఎదురు చూసిండ్రు నల్గొండ ఆడపడుచులు. కొద్దిమంది పోంగా మిగతా వాళ్ళు ఆ 2500 ముచ్చటమని చెప్తాడో వినిపోదామని ఆగినరు. లేదు సోయి. మా నల్గొండ యువత వాస్తవానికి గత ఎన్నికల ముందు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిండ్రు. అవ్వతాతల కాళ్ళు పట్టుకొని ఓట్లు వేయించిండ్రు. మీకు వచ్చిన 2000 చాలా కేసీఆర్ ఇచ్చినాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి, మీకు కూడా 4000 చేపిస్తాము అని చెప్పి వాళ్ళందరూ ఎదురు చూసిండ్రు. మా ఉద్యోగాల గురించి ఏమైనా చెప్తాడేమో అని, మాకు 4000 పెన్షన్ గురించి ఏమైనా చెప్తాడేమో అని ఎదురు చూసిండ్రు. 1000 రూపాయలు ఇస్తానన్న మాట నిలబెట్టుకుంటాడేమో, ఏమైనా చెప్తాడేమో. మా ఆటో కార్మికులు, మా రైతు కూలీలు ఏదో చూసి లేదు. ఇవన్నీ ఎక్కడ గుర్తు చేసుకుంటారో ప్రజలు, వీటి గురించి ఏడ మాట్లాడుకుంటా పోతారో అని చెప్పి గదే చేతవాగుడు, మళ్ళీ గదే యువత మాటలు తప్ప జిల్లా కొరగబెట్టింది ఏం లేదు. నిజమే, మేము మూసి కంపుతోనే చచ్చిపోతున్నాము అని అంటే నీ నోటి నుంచి వచ్చిన కంపు ఇంకా దరిద్రం వాసన చేసిపోతుంది. ఆడ వచ్చినప్పుడల్లా మూసి కంపుకు మించిన కంపు కొడుతుంది నీ అసహ్య మాటల వల్ల. దేనికి వస్తావు? ముఖ్యమంత్రి అంటే పర్యటనలు దేని పెడతాడు, ప్రజలకి ఏం చెప్తాడు, ఏం సందేశం ఇస్తాడు? ఎస్ఎల్బీసీ గురించి మాగినావు, పోయినసారి ఏం మాట్లాడినావో, ఇప్పుడేం మాట్లాడినావో అందరికి గుర్తుంది జిల్లా ప్రజలకు. రేవంత్ రెడ్డి, నువ్వు నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నువ్వు చేసిన ద్రోహానికి, నువ్వు చేసిన మోసానికి. తొక్కితే నువ్వు కాంగ్రెస్లో, తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు దొక్కినామేమో, కానీ కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు ఊళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకో. కేసీఆర్ తొక్కాలనుకుంటే ప్రభుత్వాలకే రావాల్సిన అక్కర కూడా ఏం లేదు. నిజమే, కేటీఆర్ పర్యటనల మీద ఏడుస్తున్నావు. ఒకసారి కేటీఆర్ వెనుకబడిని సిఐడిల వీడియో పెట్టుకో, తెలుస్తుంది ప్రజలు ఎట్లా ఆదరిస్తున్నారు. దారెంబడి పోతుంటే కార్లో పోయేటోళ్ళు కావచ్చు, బస్సులో పోయేటోళ్ళు కావచ్చు, ఆటోలో పోయేటోళ్ళు కావచ్చు, మోటార్ సైకిల్ మీద పోయేటోళ్ళు కావచ్చు, భార్య పిల్లలతో పోయేటోళ్ళు కావచ్చు, ఆగి వచ్చి ఎట్లా విజ్ చేస్తున్నారు, ఏ రకంగా ఫోటోల కొరకు అడుగుతున్నారు. హైదరాబాద్లో పోతుంటే అపార్ట్మెంట్ల నుంచి వెళ్ళి ప్రజలు ఎట్లా
మహిళలు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, మళ్ళీ మీరే రావాలని. నీ పర్యటన ఒకసారి చూసుకో, నేను నల్గొండ పర్యటన చూసుకో. ఈ కాంగ్రెస్ కార్యకర్తలే అసహ్యంగా తిట్టుకుంటా పోయినారు నీ గురించి. మళ్ళీ ఎట్లా వస్తారా ఈడికి జిల్లాకు అనుకుంటా పోయినారు. నీ ఎమ్మెల్యేలు భయపడే పరిస్థితికి వచ్చిండ్రు. నీ మీటింగ్ రావడానికి నీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు భయపడే పరిస్థితికి వచ్చిండ్రు. గాలం దొక్కుతామేమో కానీ బీఆర్ఎస్ సైనికుడిని ముట్టుకోవడం నీ తరం కాదు, నీ తాత తరం కాదు, గుర్తుపెట్టుకో. తొక్కితే దొక్కొచ్చు నీ కాంగ్రెస్ పార్టీలో, తెలుగుదేశంలో ఆనాడు వాళ్ళని దొక్కొచ్చు సీనియర్లు, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో దొక్కొచ్చు. కానీ వాళ్ళందరూ కూడా చూస్తున్నారు సందర్భం ఎప్పుడు వస్తే నిన్ను ఎట్ట దొక్కాలనా అని. అప్పుడు అడ్రస్ కూడా మిగిలదు. రాజకీయాల్లో పదవులున్నా మాజీలైనా ప్రజలు గౌరవించే పద్ధతిలో ప్రవర్తించడం నేర్చుకోవాలి. అవును, రైతు బంధు వేయాలి, ఎందుకు గొప్పగా రాయించుకుంటున్నావు. ఇప్పటి వరకు 30,000 రూపాయల బాకీ ఉన్నావు ప్రతి ఎకరానికి నీ రైతు భరోసా పేరు మీద. ఇచ్చి తీరాలి. తెలంగాణ రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, రేపటి నుంచి వేయబోయేది కూడా ఇప్పటి వరకు బాకీ ఉన్నదే. ఎన్నికల కొరకు ఎన్నికల ఆపద మొక్కుల్లాగా దేవుళ్ళకు మొక్కి మోసం చేసి, ఎన్నికల కొరకు మొక్కి మోసం చేసి, ఎన్నికల కొరకు చెప్పి మోసం చేసి, పార్లమెంట్కి ఎన్నికలకు ఓసారి, సర్పంచ్ ఎన్నికలకు ఓసారి, మున్సిపల్ ఎన్నికలకు ఓసారి, ఈ తాత సొమ్ము కాదు, ప్రజలకు ఇచ్చిన హామీ తెలంగాణ రైతాంగం సొమ్ము. నిజమే, కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 60,000 ఉన్న ఆదాయాన్ని, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని ఏడాదికి 3 లక్షలకు తెచ్చిండు. 1,12,000 ఉన్న తలసరి ఆదాయాన్ని 3.5 లక్షలకు పెంచిండు. 3.5 లక్షలు ఉన్న స్థిరాస్తిని, రాష్ట్ర ప్రభుత్వ స్థిరాస్తిని 15 లక్షలకు తీసుకొచ్చిండు. మీ ముఖానికి రూపాయి పెరగలే. 2.5 ఏళ్లలో వచ్చిన ఆదాయం నువ్వు తెచ్చిన అప్పులతో కలిపి 11 లక్షల రూపాయలు మీ బొక్కసాలకు చేరినాయి, ప్రజలకు చేరలే. కేసీఆర్ అంటే అభివృద్ధికి కేర్ ఆఫ్. ఇవాళ భారతదేశంలోనే అభివృద్ధి గురించి ఎవరైనా మాట్లాడదలుచుకుంటే, అభివృద్ధి గురించి ఒక నమూనా తీసుకోదలుచుకుంటే అది కేసీఆర్ నమూనా, తెలంగాణ నమూనా. ఇప్పటికి కూడా మొత్తం భారతదేశంలో ఈ చెత్తవాగుడు, ఉతవాగుడు, ముఖ్యమంత్రి అజ్ఞానాన్ని, మూర్ఖత్వాన్ని బయటపెట్టుకోవడం తప్ప నల్గొండకు ఒరిగిందేం లేదు. నల్గొండ జిల్లా ప్రజలకి ముఖ్యమంత్రి కావచ్చు, జిల్లా మంత్రులు కావచ్చు, ఇప్పటిదాకా చేసిన ద్రోహానికి క్షమాపణలు చెప్పాలి. వాస్తవానికి రవీంద్ర కుమార్ గారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారి యొక్క సభ నల్లగొండలో అన్ని అబద్ధపు మాటలు, అసత్య ప్రచారాలతో బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, ముఖ్యంగా కేసీఆర్ గారిని కానీ, కేటీఆర్ గారిని కానీ, హరీష్ రావు గారిని కానీ, మా మాజీ మంత్రివర్యులు నల్గొండ ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయిన జగదీష్ రెడ్డి గారి మీద, వ్యక్తుల మీద టార్గెట్ చేసి పనికి మాలిన రోత మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. నల్గొండ జిల్లాలో ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు సరే ఈసారి ఏదో ఒక పద్ధతుల్లో గెలిచినా అభివృద్ధి విషయంలో, ఆయా నియోజకవర్గాల్లో జరిగే అభివృద్ధి విషయంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు జరిగినాయని చెప్పుకోవడంలో తప్పు లేదు.